సుబ్హానల్లా. ఏ వ్యక్తి అయితే తన మనోవాంఛలకు వ్యతిరేకంగా, తన చెడు ఆలోచనలకు వ్యతిరేకంగా, జంతు ప్రజ్ఞకి వ్యతిరేకంగా పోరాడుతాడో అతనే నిజమైన వాస్తవమైన జిహాద్ చేస్తున్నాడు. సిల్సిలా అహదీస్ సహీ హదీస్ నంబర్ 2071 ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ఇలాంటి చక్కటి బోధనలు మనకి ఇప్పుడు చక్కటి అవకాశం దొరికింది. ఇలాంటి బోధనల్ని మనం ప్రాపగేట్ చేయాలి. జిహాద్ అంటే ముస్లిమేతరులను చంపడం, కొట్టడం జిహాద్ కాదు. జిహాద్ అంటే ప్రతి ముస్లిం తన మనోవాంఛలకు వ్యతిరేకంగా పోరాడడమే. ఈ విషయాన్ని మనం చెప్పగలిగితే ఇన్షా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిగతా కార్యక్రమాలు చేసుకుంటాడు. మీరు చెప్పండి, ఇప్పుడు అల్లాహ్ ఆజ్ఞ అవతరింప చేయడు కదా. ఆకాశం నుంచి ఒక వాణి వినిపడి, అయ్యే మీరందరూ పొరపాటు పడుతున్నారయ్యా, జిహాద్ అంటే అట్లా కాదులే కానీ ఈ ముస్లింలు చెప్పలేకపోతున్నారు, మీరందరూ వినండి అని అల్లాహ్ చెప్పాల్సిన అవసరం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు అవకాశం ఇస్తున్నాడు, ఒకవేళ నా దాసుడు ఈ పని చేస్తాడేమో అని. మీరు ఆ పని చేసేయండి. జిహాద్ అంటే చంపుకోవడం, కొట్టుకోవడం కాదు, మన మనోవాంఛలకు వ్యతిరేకంగా పోరాడడమే అని చెప్తే ఇన్షా అల్లాహ్ తాలా వ్యతిరేకంగా పోరాడడమే. మన కోరికలకు, మన మనోవాంఛలు ఎప్పుడు చెడు వైపుకి దారి తీసేటటువంటి అన్ని మనోవాంఛలకు వ్యతిరేకంగా పోరాడితే అదేమైపోతుంది? జిహాద్ అవుతుంది. ఈ విషయాన్ని మనం చెప్పగలిగితే ఇన్షా అల్లాహ్ తాలా అదే మనకు మంచిది. ఒకసారి ప్రవక్త సతీమణి హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు వచ్చి, ఓ ప్రవక్త, నేను మీతో జిహాద్లో పాలు పంచుకోవాలనుకుంటున్నాను అని అడిగారు. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబు ఇస్తూ సమాధానంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఓ ఆయిషా, నీ వెళ్ళి హజ్ యాత్రను చెయ్యి, హజ్ యాత్ర చేస్తే అదే నీ జిహాద్ అవుతుంది అని అన్నారు. అనేక మంది ముస్లిమేతర సోదరులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. జిహాద్ అంటే మనం మనం మిస్ఇంటర్ప్రేట్ చేసినటువంటి పదము జిహాద్. దాన్ని ఏమనుకుంటున్నారు? ఇస్లాంలో ముస్లిమేతరుని చంపడము జిహాద్ అని అంటున్నారు. కాదు, ముస్లిమేతరుని చంపడం జిహాద్ కాదు. ప్రవక్త సతీమణి వచ్చి, ఓ ప్రవక్త, నేను జిహాద్ చేయాలనుకుంటున్నానంటే నువ్వు వెళ్ళి హజ్ యాత్ర చెయ్యి, అదే నీ జిహాద్ అని అన్నారు. ఒక ప్రవక్త సహచరుడు వచ్చి, ఓ ప్రవక్త, మీరు వెళ్ళేటటువంటి ఆ దండయాత్రలో నన్ను భాగస్వామిని చేయండి అని అనగా, నీ వద్ద వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారా అని అడిగితే ఆ సహాబీ వారు అన్నారు, అవును ప్రవక్త, నా వద్ద నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు అని అంటే, నువ్వు వెళ్ళి మీ తల్లిదండ్రులతోనే జిహాద్ చెయ్యి అన్నారు. అంటే వాళ్ళని చంపేమనా? తల్లిదండ్రులను వెళ్ళి చంపేమనా దాని ఉద్దేశం? నువ్వు వెళ్ళి జిహాద్ చేయి వాళ్ళతోనే అని అన్నారంటే వారి సత్ప్రవర్తనలోనే, వారి సహచర్యంలోనే, వారికి నువ్వు చేసే సేవలోనే నీ జిహాద్ ఉంది అని చెప్పడం జరిగింది. మిత్రులారా, జిహాద్ అంటే ఒక రకమైనటువంటి సంఘర్షణ. జిహాద్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే సంఘర్షణ అని తెలుసుకోవచ్చు. అంటే ఏదో ఒక ఉనికి కోసం మనం పడేటటువంటి తపన